ఇళయరాజా గారు జగదేక వీరుడు అతిలోక సుందరికి ఆయన మ్యూజిక్ పాటలన్నీ చేస్తున్నారు, ఒక్కొక్క పాట చేస్తున్నారు. చేస్తున్న టైంలో అబ్బని తిని దెబ్బ సిచ్యువేషన్ సాంగ్. ఓకే. ఆ సాంగ్ టైంకి పాట రాసి ఆల్రెడీ చేయగానే ఆయన అన్ని పాటలు కూడా హార్మోనియం మీదే. ఇళయరాజా గారు కానీ మ్యాక్సిమం మణిశర్మ గారు కూడా ఏదైనా పాట ట్యూన్ వినిపించాలంటే ఫస్ట్ హార్మోనియం పెట్టి మీదే వినిపిస్తారు. ఆయన చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఇళయరాజా గారు అదే ఫాలో అవుతారు. ఫస్ట్ వినిపించాలంటే హార్మోనియం మీదే వినిపిస్తారు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకైతే వెళ్ళిపోతారు, సార్ మాకు అర్థం కావట్లేదు సార్ హార్మోనియం మీదని. అయితే అప్పుడు కూడా ఆయన వితౌట్ లిరిక్ ఏం లేనప్పుడు ట్యూన్ని అలా వినిపించారట. అబ్బని తిని దెబ్బ సాంగ్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, తానానే తానానే, అది ఇళయరాజా గారి వాయిస్లో ఎలా ఉండుంటుంది అనేది అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో. అశ్విని దత్ గారికేను రాఘవేంద్రరావు గారు అసలు ఆయన రానివ్వడని విన్నానండి నేను. అంటే వాళ్ళకున్న ఇది వేరు సార్. పెద్ద పెద్ద వాళ్ళు అంతా బ్యానర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు డైరెక్టర్స్, సూపర్ హిట్ డైరెక్టర్స్ కదా. అంటే వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళు కూడా అంతే రేంజ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సక్సెస్ఫుల్గా. అయితే అది విన్న తర్వాత రాఘవేంద్రరావు గారు అండ్ అశ్వినిజిత్ గారు వాళ్ళు, సార్ ఏంటి సార్ ఇది పాట ఏదో కొంచెం సాడ్ వెర్షన్లో ఉంది సార్, ఇది కొంచెం అదేమో మంచి జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ స్టోరీ, శ్రీదేవి గారు, మరి ఇది పాట అది అని అన్నారట. కొంచెం గట్టిగా చెప్పలేరు సార్ ఇది అంటే కొంచెం అంటే ఏదో సాడ్ లాగా. అంటే అప్పుడు ఆయనే వినిపించేది కదా, ఇళయరాజా గారే ఆయన వాయిస్లో ఆయనే వినిపిస్తారు. తానానే నానానే నానా అని మామూలుగా తానని అన్నప్పుడు సార్ ఇది ఏదో తేడా కొడుతుంది సార్ పాట ఏదో. అయితే ఆయన అన్నారట, నాకు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి పాటల ఎక్స్పీరియన్స్లో చెప్పినప్పుడు అన్నారట, సరే ఒక పని చేయండి, మీకు నేను కాదు, మీకు ఆ చక్రవర్తి గారు కరెక్ట్, తటక 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 అని అలా అలా కొట్టించి ఆయన కరెక్ట్, మీరు ఆయన పెట్టుకోండి ఆల్రెడీ, అలాంటి ఇది మీకు వస్తుంది, మీరు ఒక పని చేయండి, వినండి ఇది అయిపోయిన తర్వాత అన్నారట. అయిపోయిన తర్వాత విన్న తర్వాత ఆయన లిరిక్స్ అన్నీ బయటదంతా సూపర్ హిట్ సాంగ్. అబ్బని తిని దెబ్బ అనేది ఒక సూపర్ హిట్ దెబ్బ పాట అనేది అలా అలా పడిపోయి కామన్ మ్యాన్లో అబ్బని తిని దెబ్బ సాంగ్ అనేది ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుకి. అంటే కంపోజ్ చేసిన తర్వాత వినిపించాడు. తర్వాత మీరు వినండి, అసలు ఫస్ట్ మీరు ఎందుకు కంగారు పడతారు, మీరు వినండి, విన్న తర్వాత బాగాలేకపోతే అప్పుడు ఏం చేద్దాం చూద్దాం అని చెప్పేసి అన్నారట. వినకుండా మీరు ఎలాగంటాను, యాక్చువల్గా అది రావడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ రాగమే సాడ్ రాగం, శివరంజని అబ్బని తిని దెబ్బ. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంతర్యామి ఉంది కదా, అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని విచటని సొచ్చితిని అంటే వెళ్ళిపోయేటప్పుడు సేమ్ రాగం. అలాగే మీరు ఇంకో పాటలో మేఘ సందేశంలో ఒక పాటలో ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా అంటే ఇంత సాడ్గా వెళ్ళే రాగంలో అబ్బని తిని దెబ్బ పాట అనేటప్పుడు ఎలా ఉంటుంది అనేది అర్థం కాలేదు వాళ్ళకి, సాడ్ రాగంలో అనేది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇళయరాజా గారు. ఆ పాటని అసలు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే అక్కడ చిరంజీవి గారు, శ్రీదేవి గారి స్టెప్పులు, సుందరం మాస్టరు వాళ్ళు అసలు పిచ్చెక్కిపోయింది అనమాట పాట వింటే. ఈ రోజుకి ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అబ్బని తిని దెబ్బ పాట అనేది. అంటే ఎందుకు చెప్పానంటే జడ్జిమెంట్ అనేది దీన్ని తీసుకునే, ఇదే రాగాన్ని తీసుకుని మణిశర్మ గారు, అంటే మణిశర్మ గారికి నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా, మణిశర్మ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని అని. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేయలేకపోయినా, వచ్చిన సందర్భం నాకు వచ్చినా కూడా నేను వర్క్ చేయలేదు. ఏ పాట అండి శివరంజన్లో? మణిశర్మ గారు చేసింది సమరసింహారెడ్డిలో అందాల ఆటబొమ్మ సాంగ్. ఓకే, అందాల ఆటబొమ్మ అసలు సూపర్ హిట్ సాంగ్ అది. సేమ్ అనమాట, అంటే ఇన్స్పిరేషన్ అదే, మళ్ళీ సేమ్ ఇదే రాగం, మళ్ళీ అదే సూపర్ హిట్ సాంగ్ మెలడీ. అది అందాల ఆటబొమ్మ సూపర్ సాంగ్, ఉదిత్ నారాయణ అక్కడ సుజాత గారు సాంగ్. సో అట్లాగా అంటే జడ్జిమెంట్ అనేది అంటే కొంతమంది డైరెక్టర్స్కి ఇప్పుడున్న వాళ్ళకి కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అంటే తెలియదు, మనం ఏం చెప్పలేము సార్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. లేదండి ఓకే సరే అండం అంతే మనం. ఎందుకంటే అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్.
సో నేను ఎప్పుడు దేవుని దండం పెట్టుకుంటాను, దేవుడు నాకు ఎవరైనా డైరెక్ట్ వస్తే కొంచెం అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేనేమైనా మాట్లాడడానికి, నేనేమైనా నేర్చుకోవడానికి ఉంటుంది నాకు. సో ఇవన్నీ తెలియకపోతే నాకే కష్టం. సో ఎందుకంటే నేను చాలా ప్యాషనేట్గా, నేను తెలియకపోయినా తెలుసుకుంటాను. నాకు ఇది తెలియదు అంటే నేను తెలియదని చెప్తాను, తెలుసుకుంటాను. అలా ఉన్నప్పుడు ఆ డైరెక్టర్లు కూడా అలా ఉండేటట్టు ఇయ్యండి. కానీ చాలామంది నా దగ్గర రాగానే ఏం చెప్తారంటే, చాలామంది మేబీ నాకు ఒక్కడికే కాదు, చాలామంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకి ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయ్యి ఉండొచ్చు. సార్ మన పాటలు చాలా బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలి సార్, క్వాలిటీ మాత్రం అదిరిపోవాలి, బడ్జెట్లు మనం అడగద్దు ఎంత ఉంటాయి అనేది. కానీ ఒక అఖండ, ఒక విక్రము అంటే థియేటర్లో అలా అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అఖండ, విక్రమ్ అనగానే. ఎందుకంటే ఆ బడ్జెట్లు వేరు, అఖండ విక్రమ్ బడ్జెట్లు వేరు, వీళ్ళు పెట్టే బడ్జెట్లు వేరు. ఈ 2 కోట్లు 3 కోట్ల సినిమాకి అఖండను విక్రమ్, అక్కడ అనిరుద్ధ్ ఎక్కడ, తమన్ గారు చేసింది ఎక్కడ? అఖండ అది కొడితే ఆల్రెడీ థియేటర్లో బాక్సులు బదులైపోయాట అమెరికాలో ఆ సౌండ్కి. అంటే అది ఎంత చేస్తే ఆ సౌండ్ వచ్చి ఉంటుంది అంటే ఇట్స్ అ బేసిక్ లాజిక్ సార్. అంటే ఏ రేంజ్లో ఆ మ్యూజిక్ చేస్తే, అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఎంత శ్రమ పడితే ఆ రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎన్నిసార్లు చేస్తుంటే, ఎన్ని మిక్స్లు చేస్తే, ఎన్ని లైవ్ ఆర్కెస్ట్రా చేస్తే, ఎంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. అంటే చాలామంది చూస్తే నాకు నవ్వుస్తుంది, నేను బయటికి నవ్వకుండా లోపలే నవ్వుకుంటా. బయటికి నవ్వుతూ మళ్ళీ సినిమా ఇవ్వడము ఎందుకు వచ్చింది బాధ, ఈగో ఫీలింగ్ తీసుకుంటాడు, ఫ్రీగా వచ్చేది అదే కదా మన ఇండస్ట్రీలో అని బయటకి ఎక్కువ అనకుండా ఓకే అన్న సరే సరే నువ్వు బడ్జెట్ ఏమైనా ఉంటే చెప్పు అంట నేను. సో అది తెలియదు అనమాట. అంటే ఎందుకు వస్తుంది, రాదు కదా సార్, అవుట్పుట్ ఎలా వస్తుంది. సో దానికి సఫిషియెంట్గా ఉంటే వస్తుంది బడ్జెట్. సో ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఇప్పుడు సినిమాలు జర్నీ మ్యూజిక్ వైపు వెళ్ళాను. సో మేబీ వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎలా తీసుకుంటారు. లేదు సార్, డెఫినెట్గా మీ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ చేసాము. డెఫినెట్గా మీ సినిమా రిలీజ్ తర్వాత ఎప్పుడు అనుకుంటున్నారు? త్వరలో మేబీ అక్టోబర్ ఆడియో రిలీజ్ చేయండి. డెఫినెట్గా మరోసారి మిమ్మల్ని సో ఇంటర్వ్యూ చేసే అవకాశం. అందరికీ నచ్చే పాటలే చేశాను అనుకుంటున్నాను. ఆడియన్స్ విన్న తర్వాత వాళ్ళందరూ చెప్తారు ఎలా ఉన్నాయి పాటలు అనేది. బట్ ఆల్వేస్ ఎక్కువగా నేను వర్క్ చేసే నా మోటివ్ కూడా ఎలా ఉంటుందంటే, మన టాలెంట్ ఎలా ఉంది అనేది ఎవరికి అవసరం లేదు సార్. మనం ఎంత మంచి పాట ఇచ్చామో జనాల్లోకి క్యాచీగా, కరెక్ట్, ఇలా వెళ్ళిపోయే పాట ఇచ్చామా లేదా, ఫుట్ ట్యాపింగ్ సాంగ్ ఇచ్చామా లేదా, ఇలా వెళ్ళగానే ఒక పల్లవి మళ్ళీ తిరిగి పాడుకునే పాట ట్యూన్ ఇచ్చామా లేదా ఎగ్జాక్ట్లీ అనేదే కావాలి కామన్ లిజనర్కి. సో మ్యాక్సిమం దేవుడి